హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా అప్రాక్సిమేట్‌లీ 1000 నుండి 2000 వరకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ మనకు సికింద్రాబాదు, బేగంపేట అండ్ హైదరాబాద్ మనకు 3 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌లో మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే గనక సింపుల్‌గా 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం నాకు చాలామంది మెసేజ్ చేశారు కదా! ఎప్పుడొస్తుంది సెకండ్ బ్యాచ్ నోటిఫికేషన్ అని. వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కూడా వీడియో అయితే చేస్తాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను అయితే చేస్తానన్నమాట. అంటే మీ కామెంట్స్ అండ్ మీ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక క్లిక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లెక్క అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. మేము ఫర్దర్‌గా ఏ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో మీకు కేవలం 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్‌గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ పేర్కొన్నట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ నేనే మీకు మొట్టమొదటిగా యూట్యూబ్‌లో అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా తెలియదనమాట. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ తెలియాలంటే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే గనక కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అండ్ ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేసి మీరు ఎంత త్వరగా కామెంట్ అండ్ లైక్ చేస్తారో మీ కామెంట్‌ని బట్టి నేనైతే నెక్స్ట్ వీడియో నేను త్వరగా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నాన్ కమాండెంట్ అండర్ అగ్నిపథ్ స్కీమ్ ఏదైతే మనకు 2026 సెకండ్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ మనకు ప్రతిదీ మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 7th మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ మనకు ఏ విధంగా చేసుకోవాలంటే కేవలం ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే. ఆఫ్‌లైన్ అంటే ఏం లేదు బ్రదర్. వాళ్ళు చెప్పినట్టు అడ్రస్‌కి అంటే చాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌లో మనకు భర్తీ చేస్తామన్నమాట పోస్ట్ అనేది. మనం ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కి అయితే అప్లై చేద్దామని అనుకుంటున్నామో ఆ స్టేషన్‌కి ఒక అడ్రస్ ఉంటది. ఆ అడ్రస్‌కి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించొచ్చు. లేదా మనమే డైరెక్ట్‌గా వెళ్లి కూడా మనం అక్కడ డ్రాప్ బాక్స్‌లో అయితే వేయొచ్చు. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చి మనకు ఫిబ్రవరి 23, 2026 ఈ నెల 23 వరకు మాత్రమే టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి. అండ్ మీరు అప్లై చేయాల్సినటువంటి మీకు ఫామ్ కావాలంటే కనుక ఇక్కడ మనకు అగ్నిపథ్ వాయు.సిడిఎస్సి ఏదైతే ఉందో ఐఎన్ అనేది ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి. దాన్ని క్లిక్ చేశారంటే అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక ట్యాబ్ దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ ఫాము అండ్ మీరు అప్లై చేసినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా పీడీఎఫ్‌లో అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 2, 2005 నుండి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ లోపే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు కదా! జూలై 2, 2005 నుండి 2009 జనవరి 2 అని. ఇక నెక్స్ట్ మనకు మెరిటల్ స్టేటస్. ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కేవలం ఓన్లీ అన్‌మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వీడియోని ఎవరైనా అమ్మాయిలు చూస్తా ఉంటే గనక అమ్మాయిలు వచ్చేసి ఈ వీడియోకి అండ్ ఈ నోటిఫికేషన్‌కి నాట్ ఎలిజిబుల్. మీరేందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా! అండ్ మీ ఫ్రెండ్స్ గానీ, మీ బెస్టీ గానీ ఎవరైనా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకన్నా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కేవలం దీనికి మేల్ వాళ్ళు మాత్రమే అది కూడా అన్‌మ్యారీడ్ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి వచ్చేసి కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఈక్వలెంట్. ఇక ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక వాటితో పాటు మీకేందంటే మనకు మెడికల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. అంటే హైటు, రన్నింగు ఇవైతే ఉంటాయి. ఇక్కడ మనకు మ్యాండేట్ స్టాండ్స్ వచ్చేసి మనకు హైట్ ఎంత ఉండాలంటే మనకు మినిమం హైట్ వచ్చేసి మనకు 152 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇచ్చాడో 152 సెంటీమీటర్ల కంటే తక్కువైతే ఉండదనమాట. అండ్ అంతకంటే ఎక్కువున్నా పర్వాలేదు గానీ తక్కువైతే ఉండకూడదు. చెస్ట్ విషయానికొస్తే నార్మల్ ఎంతున్నా పర్వాలేదు. బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వెయిట్.
వెయిట్ వచ్చేసి మీ హైట్‌కి అండ్ మీ ఏజ్‌కి తగ్గట్టు ఉండాల్సి ఉంటుంది. అండ్ చూసుకోండి ఒకసారి వెయిట్ అనేది. నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మళ్ళీ చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్ మనకు అప్రాక్సిమేట్‌లీ ఒక 1000 నుండి 2000 వరకు వేకెన్సీ అయితే భర్తీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కేవలం మీకు 10థ్ క్లాస్ అర్హతతోటి భర్తీ చేస్తా ఉన్నారు. దీనిలోనే వచ్చేసి మనకు 2 టైప్స్ ట్రేడ్స్ భర్తీ చేస్తున్నారు. ఒకటొచ్చేసి మనకు హాస్పిటాలిటీ అండ్ నెక్స్ట్ హౌస్ కీపింగ్ అనమాట. దీనిలోనే వచ్చేసి మనకు ఏవైతే ప్లేస్ ఉన్నాయి కదా! ఇక్కడ మనకు బెంగుళూరు ఉంది. బెంగుళూరు అలాంటి ఏవైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంటాయి కదా! వాటిలో మనకు 134 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌ల ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే మనకు సికింద్రాబాదు, బేగంపేట అండ్ హకీంపేట ఇలాంటి ప్లేస్‌లో కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు 102 ఆప్షన్ చూసుకుంటే మనకు బేగంపేటలో వచ్చేసి మనకు హౌస్ కీపింగ్ వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీ మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్‌కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. లేదా ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్‌కి మీరు డైరెక్ట్‌గా వెళ్లి కూడా మీరు ఇవ్వొచ్చనమాట అప్లికేషన్ ఫామ్ అనేది. ఇక నెక్స్ట్ హకీంపేట్ హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చేసి మనకు హాస్పిటాలిటీ అండ్ హౌస్ కీపింగ్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో వచ్చేసి మనకు హౌస్ కీపింగ్ వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు 4 ఏవైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంటాయి కదా! అక్కడ మనకు భర్తీ చేస్తున్నాం. అంటే ఏపీ అండ్ తెలంగాణకు చాలా దగ్గర. మీరు డైరెక్ట్‌గా వెళ్లి కూడా మీరు డ్రాప్ బాక్స్ ఉంది కదా! అక్కడైతే ఇవ్వచ్చు. లేదంటే గనుక మీరు బై పోస్ట్ ద్వారా కూడా పంపించొచ్చు. ఒకవేళ బై పోస్ట్ ద్వారా పంపించాలంటే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎవరైనా దీనికి అప్లై చేసుకోవాలంటే గనుక మీరు ఫోటో అనేది ఏ విధంగా దిగాలి అంటే గనుక ఇక్కడ మనకు బ్లాక్ పలక అనేది ఒకటి పట్టుకొని దాని మీద మీరేం చేస్తారంటే మీ పేరు అండ్ డేటు ఏదైతే మీరు ఫోటో దిగినటువంటి డేటు ఆ చాక్ పీస్ తోటి మీరు ఆ పలకలు రాసి ఆ పలకని మీరు పట్టుకొని దిగినటువంటి ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అంటే అతికించాల్సి ఉంటుందన్నమాట ఫోటో అనేది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి మనకు ఫేజ్ 1 అనేది రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రిటన్ టెస్ట్‌కి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదనమాట. ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది మనకు జనరల్ ఇంగ్లీష్ 10థ్ స్టాండర్డ్ నుంచి మనకు 10 మార్కులకైతే ఉంటుంది. అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 10థ్ స్టాండర్డ్ నుంచి 10 మార్కులు. ఓవరాల్ మనకు 20 మార్కులకు క్వెషన్ పేపర్ అయితే ఉంటదనమాట. అండ్ మీరు చూసుకోండి. అండ్ మనకు సెలక్షన్స్ అనేది మనకేందంటే ఫిజికల్ టెస్టు, రిటన్ టెస్ట్ మొత్తం కూడా ఒకటే రోజు సింగిల్ డే ఎగ్జామ్ మాత్రం. సింగిల్ డేనే మనకు కంప్లీట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సింగిల్ డే కాకపోయినా గానీ నెక్స్ట్ డే కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే గాన. బట్ ఏందంటే మీరు 1 లేదా 2 రోజులు మీరు అక్కడ స్టే చేయడానికి మీరు అన్నీ కూడా అరేంజ్‌మెంట్ చేసుకొని వెళ్ళండి. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ముందుగా హైట్ చెక్ చేస్తారు. తర్వాత డౌన్ చెక్ చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత మనకు PFT1 ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాలు 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకేందంటే PFT2 అయితే ఉంటుంది. ఈ PFT2 వచ్చేసి మనకు 10 పుషప్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాలి. 10 సిటప్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 20 స్క్వాట్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ PFT2 కూడా ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో నెక్స్ట్ మనకు ఫేజ్ 3 వచ్చేసి మనకు స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇదేందంటే మనకు సింపుల్‌గా చెప్పాలంటే మనకు క్వాలిఫై అంటే స్కిల్ టెస్ట్ లాంటిది. మీరు ఏదైతే హాస్పిటాలిటీ గాని లేకుంటే హౌస్ కీపింగ్ అని ట్రేడ్‌కి అప్లై చేసుకుంటారు కదా! ఆ ట్రేడ్‌కి సంబంధించి మీకు వర్క్ వస్తదా లేదా అనేది మీకు చెక్ చేస్తారు. ఇక్కడ మనకు హాస్పిటాలిటీ అనుకోండి. ఏమేమి డ్యూటీ చేయాలి? ఏమేమి ఉంటుంది? మొత్తం కూడా మీరు చూసుకోండి. ఒకవేళ హౌస్ కీపింగ్ అయితే గన హౌస్ కీపింగ్ సంబంధించిన రిలేటెడ్ మొత్తం కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 4 అయితే ఉంటుంది. ఇది మనకు మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్‌లో మన పేరు ఉందంటే గన మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం అప్లై చేసినటువంటి ట్రేడ్‌కి అండ్ మనం అప్లై చేసినటువంటి లొకేషన్‌లో మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు హకీంపేట గాని, బేగంపేట గాని లేకపోతే సికింద్రాబాద్ గాని, హైదరాబాద్ గాని అప్లై చేసుకుంటే మనకు జాబ్ పోస్టింగ్ కూడా మీకు అక్కడనే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏందంటే బ్రదర్ మనకు ఏపీ అండ్ తెలంగాణ కాకుండా మనకు వేరే స్టేట్‌లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బెంగుళూరులో ఉన్నాయి. బెంగుళూరులో ఉన్నటువంటి వేకెన్సీ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అక్కడ ఉన్నటువంటి పోస్టల్ అడ్రెస్‌కి మీరు బై పోస్ట్ ద్వారా పంపియాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ మనకు ఈ నోటిఫికేషన్ మనకు అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కాబట్టి మనకు అగ్నిపథ్ స్కీమ్ కింద మనకు భర్తీ చేస్తా ఉంటారు. అంటే ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 4 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాటిలో ఉన్న 25% మంది పర్మనెంట్ అవుతారు. రిమైనింగ్ 75% అనేది ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడేందంటే మనకు సాలరీ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ మొత్తం మనకు పర్ మంత్ సాలరీ 30,000 ఉంటే బట్ మనకు ఇన్ హ్యాండ్ 21,000 వస్తుంది. 9,000 కట్ అవుతది. అండ్ సెకండ్ ఇయర్ 33,000 అయితే 23,100 మనకు ఇన్ హ్యాండ్ వస్తుంది. అండ్ 9,900 మనకు కట్ అవుతది. థర్డ్ ఇయర్ వచ్చేసి మనకు 36,500 బట్ 25,550 రూపీస్ వస్తుంది. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకు 40,000 అయితే 28,000 మనకు ఇన్ హ్యాండ్ అయితే వస్తుందన్నమాట. బట్ మనకు పర్ మంత్ మనకు 4 ఇయర్స్ తర్వాత కట్టిన అమౌంట్
5,02,000 అవుతది. అండ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 5,02,000 కలుపుకొని మనకు ఓవరాల్‌గా సేవానిధి ప్యాకేజ్ కింద మనకు 10,04,000 అనేది మనకు ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మనం ఇంటికొచ్చేటప్పుడు 10,04,000 అనే అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 2026 సెకండ్ బ్యాచ్ నోటిఫికేషన్. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.